హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశితశ్రీ వ్లాగ్స్. ఎలాగున్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది రోజు వెళ్ళి నేను రోజు మొక్కలు అయితే కొనుక్కున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ని చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వట్లేదు. మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి చూసే అవకాశం అయితే ఉంటుంది. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేసి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే చేస్తున్నాను. మొక్కలైతే నేను రోజు వెళ్ళి రోజు మొక్కలు అయితే కొని తెచ్చుకున్నాను. ఇంకా పింక్, ఎల్లో చూడండి ఎంత బాగున్నాయి. అందంగా క్యూట్గా చూడడానికి అయితే చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చాయి చూడగానే. కుండీల్లో ఉన్నవైతే 200 అండి చెప్పారు. నాకైతే 180కే ఇచ్చారు. ఎందుకంటే మట్టి మొక్క కుండీ కలిపి అలా పడింది. కవర్లో వచ్చేసి అయితే 50 రూపాయలు అండి. అవి నాటు గులాబీలు, వైట్ ఒకటి, పింక్ ఒకటి అయితే తీసుకున్నాను. గుత్తులుగా పోస్తాయి కదా, దేవుడికి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా రోజు ప్రత్యేకంగా ఎందుకు తెచ్చుకున్నానంటే ఏ రోజు పడితే ఆ రోజు పెట్టుకున్నాం అనుకో మనకు డేట్ గుర్తుండదు. అదే రోజే అనుకో ఈ మొక్క పెట్టి అప్పుడే 1 ఇయర్ అయిపోయింది, అప్పుడే ఎంత పెద్ద మొక్క అయింది, లేకపోతే చూడండి ఇలాగ అయింది అది గుర్తింపు ఉంటుంది కదా అని చెప్పి నేను రోజే వెళ్ళి మొక్కలు అయితే కొని తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత ఇంకా ఫిబ్రవరి 14 అయితే మొక్కలు నాటుకుందామని చెప్పి మట్టి అయితే రెడీ చేస్తున్నాను. ఆ రోజే వర్మీ కంపోస్ట్ కూడా తెచ్చుకున్నానండి. 3 కేజీలు వచ్చేసి 130 రూపీస్ అయితే పడింది నాకు. తీసుకున్నాను వర్మీ కంపోస్ట్. ఇంకా కోకోపిట్ కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ కోకోపిట్ అయితే తీసుకోలేదు. తర్వాత తీసుకుందామని చెప్పి వర్మీ కంపోస్ట్ అయితే తీసుకున్నాను. గులాబీ మొక్కలు మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ 4 మొక్కల్లో నీకు ఏ కలర్ పువ్వుల మొక్క నాకు నచ్చిందో కామెంట్ కూడా అయితే చేయండి. ఇంకా పింక్ నచ్చిందా, ఎల్లో నచ్చిందా, ఒక లైక్ అయితే ఇవ్వండి ఏ కలర్ నచ్చిందో. ఇక్కడ వచ్చేసి నేను ముందుగా ఒలిచి పెట్టుకున్న ఉల్లిపాయ పొట్టు ఉంటుందిగా, ఉల్లిపాయ పొట్టు, కూరగాయల పొట్టు అవన్నీ ఉంటాయి కదా తొక్కలు, అవన్నీ వాటర్లో అయితే నానబెట్టుకొని ఉంచుకున్నానండి. అవి కూడా ఇప్పుడు వర్మీ కంపోస్ట్, ఆ మట్టి, ఆ తొక్కలు ఉంటాయి కదా అవన్నీ అయితే కలిపి ఇక్కడ వేసుకుంటున్నాను. వేసుకొని మొక్క అయితే నాటుకుందామని పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు. సూరారంలో ఉన్నప్పుడైతే మొత్తం ఒక సైడ్ అంతా మొక్కల కోసం వదిలేసుకున్నానండి నేను. మొత్తం ఒక గోడలా కట్టేసి మొత్తం వర్మీ కంపోస్ట్, కోకోపీట్, ఎరువులు అన్నీ కలిపేసి మట్టి అయితే పోసుకొని నాటు గులాబీలు ఎక్కువైతే పెట్టుకున్నాను. చాలా అయితే బాగుండేది మేడ చూడడానికి అయితే అందంగాని. ఇక్కడ కూడా గార్డెన్ పెట్టుకోవడానికి బాగుంది. కార్ పార్కింగ్ పక్కన అంతా ప్లేస్ అయితే ఇచ్చారు ఓనర్స్. చాలా అయితే బాగుంది. ఇంకా అక్కడ పెట్టుకుందామని చెప్పి నేను మొక్కలు అయితే తెచ్చుకున్నానండి. కొన్ని మొక్కలు ఆల్రెడీ ఉన్నాయి. మా గార్డెన్ బ్లాగ్ కూడా ఒకరోజు అయితే చేస్తాను. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. మొక్కలంటే ఇష్టపడడం అని ఎవరుంటారు చెప్పండి. పొద్దుటే లేచి చూడగానే పచ్చగా భలే అందంగా కల్పిస్తే అప్పుడప్పుడు అయితే కూర్చొని ఆ గార్డెన్లో చాయ్ కాఫీ తాగడానికి అయితే బాగుంటుంది. మంచిగా కబుర్లు చెప్పుకుంటూ నాకైతే చాలా ఇష్టం అండి. ఇంకొచ్చేసి ఏర్లు కూడా బయటకు వచ్చేయండి ఆల్రెడీ కవర్లోంచి. ఇంకా ఎక్కువ రోజులు ఉంచకూడదని చెప్పి నేను ఆ కుండీల్లోనే మొక్కలు నాటుకుందామని చెప్పి అయితే నేను మంచిగా అయితే మొక్కలు పెట్టేసుకొని పైన వర్మీ కంపోస్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే వర్మీ కంపోస్ట్ వేయడం వల్ల మొక్కలు కొంచెం బలం అయితే వస్తుంది. మనకి ఎలా బలమో కావాలో వాటికి కూడా అలాగే బలం కావాలండి. అలాగని చెప్పి నేను వర్మీ కంపోస్ట్ అయితే కొని తెచ్చుకొని వర్మీ కంపోస్ట్ కూడా అయితే వేసుకుంటున్నాను. ఈ మొక్కలు అయితే వచ్చేసి నేను హెచ్ఎంటీ అక్కడ నర్సరీ ఉంటుంది హెచ్ఎంటీ దగ్గర, అక్కడైతే నర్సరీలో అయితే తెచ్చుకున్నాను. మీకు ఎవరికన్నా కావాలంటే హెచ్ఎంటీ దగ్గర నర్సరీలోకి వెళ్ళి అయితే కొని తెచ్చుకోండి. షాపూర్ దాటగానే పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ దాటగానే హెచ్ఎంటీ అవన్నీ ఇంకా నర్సరీలేనండి. నర్సరీలు ఇంకా పాట్స్ చాలా డిజైనర్ చైర్లు ఏంటి, సోఫాలు ఏంటి అవన్నీ కూడా రోడ్ సైడ్కి పెట్టి అయితే అమ్ముతారు. ఇంక ఒక మొక్క అయితే నాటేసుకున్నాను. ఇంకా రెండో మొక్కను కూడా నాటుకోవాలని చెప్పి మంచిగా గుంతలాగా అయితే తీసి పెడుతున్నాను. లోపలికల్లా పెట్టుకుంటే ఏర్లు మొత్తం మంచిగా కింద కదా వెళ్ళి సపోర్ట్గా బాగుంటుందని చెప్పేసి మొత్తం అయితే పాత మట్టి అంతా పైకి లాగి ముందు వర్మీ కంపోస్ట్ కొంచెం వేసి ఆ తర్వాత ఉల్లిపాయ పొట్టు అవన్నీ అయితే వేసుకొని మంచిగా ఈ మొక్కను కూడా అయితే నాటేసుకున్నానండి. ఇంకా మొక్కలు తెచ్చుకున్నంత మాత్రాన సరిపోదండి. చాలా కేరింగ్ అయితే చూసుకోవాలి. పిల్లల్ని ఎలా చూసుకుంటాం వాటిని కూడా అలాగే అయితే చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎండాకాలం కదండి. ఇప్పుడు 2 పూట్ల వాటరింగ్ అయితే చేయాలి మొక్కలకి. మనకు ఒక అరగంట బయటికి వెళ్ళి వస్తే ఎలా నీరసం అయిపోతాం, అలాగే మొక్కలకు కూడా వాటర్ అయిపోతే అంత నీరస పడిపోయి వాడిపోతాయండి. అందుకే మొక్కలు కూడా 2 పూట్ల వాటర్ అయితే చేయండి. మొక్కలు గుత్తులుగా పువ్వులు పూస్తాయి కదండి. పూసిన తర్వాత ఆ పువ్వులు కోసుకున్న తర్వాత కట్ చేసుకుంటారు కదా. పువ్వులు కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక్కొక్క ఆకును చెప్పిన ఆకులు మొత్తం అయితే తుంచేయాలి.
మొత్తం ఒక ఆకు కూడా లేకుండా చేసుకుని ఎక్కడికక్కడ కట్ చేసుకున్నాం అనుకో మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మళ్ళీ ఫ్రెష్గా మొగ్గలేసి పువ్వులు అయితే పూస్తాయండి. అలాగైతే చేయండి ఎప్పుడైనా కానీ. పువ్వులు కోసేసుకున్న తర్వాత అయితే మొత్తం ఆకులు అయితే తుంచేయండి. వాటర్ మాత్రం కంపల్సరీ వేయాలండి. వీటికి మనం ఉల్లిపాయ పొట్టు ఉంటుంది, ఉల్లిపాయ పొట్టు, కూరగాయల చెత్త అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే వేసుకొని మట్టి అయితే పైన కొంచెం కొంచెం మట్టి అయితే వేసుకుంటూ రావాలండి. అదే ఎరువు కింద అయితే అయిపోతుంది. ఇంక పెద్ద ఎరువులు ఏం అవసరం ఉండవు నాకు తెలిసి. నేనైతే అలాగే చేసేదానండి. కూరగాయల పొట్టు, గుడ్లు తొక్కు, గుడ్లు వాటరు, ఉల్లిపాయల వాటర్ అవన్నీ ఉండే కదా, అవన్నీ అయితే వేసుకునేదాన్ని. అవి వేసుకోవడం వల్ల గుత్తులు గుత్తులుగా అయితే పువ్వులు అయితే పూసి నాకు పూసిన తర్వాత మళ్ళీ కట్ చేసేదాన్ని. అలాగే కొత్త చిగులు రావడం, మొగ్గలు రావడం, పువ్వులు రావడం అయితే చేసేది. మీలో ఎంతమందికి తెలిసి ఉంటుంది, కానీ నేను చెప్తున్నాను నేను ఎలా చేసేదానని మీకు తెలుస్తుందని చెప్పి చెప్తున్నాను. అలా చేశారనుకో మొక్కలు గుత్తులుగా పువ్వులు అయితే పూస్తాయి. మొక్కలను అయితే మంచిగా నాటేసేసుకొని కొన్ని నీళ్ళు అయితే పోస్తానండి. ఎందుకంటే నా చేతితో గడ్డేసినా కూడా బతికేస్తుంది ఏంటో కానీ. అందుకే నా చేతితో ఏ మొక్కలు పెట్టినా బతుకుతాయని అందరూ అంటారు. ఇంకా మొక్కలు అయితే వేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేసేసి మొత్తం అవన్నీ ఎక్కడెక్కడ తీసేసి క్లియర్ చేసానండి. ఎందుకంటే మట్టి కొంచెం కిందనైతే పడింది. ఆ మట్టి అంతా కడుక్కోవాలి. మళ్ళీ కొంచెం మట్టిని వర్మి కంపోస్ట్ ఉంది, అది మళ్ళీ వేరే కవర్లో అయితే పెట్టాను. మళ్ళీ వేరే మొక్కలు ఏమన్నా తెచ్చుకుంటే వేసుకుందాం కదా అని చెప్పి ఇంకా కొన్ని మొక్కలు అయితే కొని తెచ్చుకోవాలండి. ప్రస్తుతానికి ఈ మొక్కలే పెట్టుకున్నాను. ఎందుకంటే మా కార్ పార్కింగ్ పెద్దదే ఉంది, ఎండ కూడా ఎక్కువేమి తగలదు, షేడ్ ఎండలా తగులుతుంది. అందుకే ఇంకా అక్కడైతే పెట్టుకున్నాను. తులసి మొక్క దగ్గర అయితే నీట్గా ఉంటుంది చూడాలని. ఒకటి పింక్ కలర్, ఒకటి వైట్ కలర్ కదా, నాకు తెలియదు అని చెప్పి పేర్లు కూడా కుండీల పైన అయితే రాసి పెట్టుకున్నాను. ఏ కలర్ ఏదో అని తేడా తెలుస్తుందని. ఆ కుండీలు అవన్నీ ఆ సైడ్కి పెట్టేసిన తర్వాత అక్కడ అంతా కడుక్కొచ్చేసి ఇంక నీట్గా అయితే చేసుకున్నాను. చూడండి ఫ్లవర్స్ అయితే చాలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా, నేను ఇంకా కట్ చేయలేదు. కట్ చేసేసి మళ్ళీ మొత్తం అంతా ఆకులు అవన్నీ అయితే తీసేయాలి. ఫైనల్లీ ఈ విధంగా అయితే నేను సెట్ చేసుకున్నాను. అక్కడ కరెక్ట్గా ఉందా లేదా నాకైతే కామెంట్ చేయండి ఎక్కడ పెట్టాలో. ఆ వెనక అంతా ఉన్నవి కూడా మనీ ప్లాంట్, ఇంకా వచ్చేసి శంకుపూలు, పుదీనా అవన్నీ అయితే వేసుకున్నానండి. చాలా అయితే బాగుంది చూడడానికి. ఇంకా గడ్డి లాంటిది టట్టిల పైన ఉంటుంది కదా, అది కూడా అయితే కింద వేసాను. గడ్డిలా మంచిగా గుత్తిలాగా అయితే వస్తుంది. చాలా అయితే బాగుంది చూడడానికి. పచ్చగా అయితే పచ్చ మేటలు ఉంటాయి కదా, అట్లాగైతే కనబడుతుంది. ఇప్పుడు బయట వచ్చేసి పచ్చ మేటలు కొనుక్కుంటున్నారు కదా, అలాగే ఉంది. టట్టిల పైన కింద వేస్తే మొత్తం గడ్డిలాగైతే వచ్చేసి ఆ మేటలాగే కనిపిస్తుంది. చాలా అయితే నీట్గా ఉంది. ఇక్కడ మట్టి పడిపోయిందని చెప్పి కడుక్కొని వస్తున్నానండి. మళ్ళీ మట్టిలో నీట్గా ఉండదు, మట్టి తుక్కు అంతా ఇంట్లోకి వస్తుంది అని చెప్పేసి అక్కడ కడిగేసిన తర్వాత బర్డ్స్కి కొంచెం ఫుడ్ను వాటర్ అయితే పెడతానండి. ఇప్పుడు వచ్చింది ఎండాకాలం కదా, బర్డ్స్కి వాటర్ ఉండదు. బాల్కనీలో కొంచెం వాటర్ అయితే పెట్టండి. పాపం అవి తిరిగి వస్తూ ఉంటాయి. ఈ ఎండలకు మనమే తట్టుకోలేము, అవి కూడా తట్టుకోవాలంటే మీ బాల్కనీలో కానీ ఏ మేడపైన కానీ కొన్ని వాటర్ బర్డ్స్కి ఫుడ్ కూడా పెట్టండి. ఏం హెల్ప్ చేసినట్టు ఉంటుంది వాటికి అయితే. మనం ఇప్పుడు ఇంకా వచ్చేసి ఇంకా ఎంత అయిపోయిన తర్వాత మొక్కలు ఆడైతే పెట్టేసుకొని చూడండి. ఫస్ట్ అయితే ఈ ఎల్లోలో ఉంటుంది మొగ్గలో ఉన్నప్పుడు, పువ్వుగా ఇలా ఇడిచినప్పుడు ఈ కలర్లో కొంచెం మారుతుంది. ఆ తర్వాత వచ్చేసి అలాగ లైట్ కలర్లోకి అయితే మారుతుందండి. ఫ్లవర్స్ వచ్చేసి ఎల్లో నుంచి అలా లైట్ ఎల్లో, ఇంకా థిక్ ఎల్లో నుంచి లైట్ ఎల్లో నుంచి అలా వైట్లోకి అయితే మారిపోతుంది. మొత్తం 3 కలర్లోకి అయితే మారుతుంది ఈ ఫ్లవర్ వచ్చేసి. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, చూడడానికి గుత్తులుగా అయితే పోస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది మొక్క. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మొక్క రేటు, మట్టి ఎక్కడ కొనుక్కున్నాను, మొక్కలు ఎక్కడ కొనుక్కున్నాను అంతా ఈ వీడియోలో అయితే చెప్పాను. మీకు నచ్చితే కనుక మా వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి. నమస్కారం, ఉంటా, బాయ్.